హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి సనే. సో టుడే అయితే నేను మీకు ఏఈసిఎస్ లేఅవుట్ బెంగళూరు అండి. ఇది బ్రూక్ ఫీల్డ్కి దగ్గరగా ఉంటుంది. దీంతో స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అనమాట. సో మీరు చూస్తే షాక్ అయిపోతారు అనమాట. సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి. ఇదొక జ్యూస్ సెంటర్. ఆ జ్యూస్ సెంటర్ కూడా మినిమము ఒక 30 పీపుల్స్ ఉన్నారు. సో అంత రష్గా ఉంటుంది ఏరియా మొత్తం. నైట్ టైం చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది మొత్తం కమర్షియల్ అండి. సో ఏ షాప్ పెట్టుకున్నా కానీ 100% మీకు జరుగుతుంది. ఒకవేళ స్పేస్ కనుక చిక్కితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను చూడండి ఎంత బాగుందో. సో నేను మొత్తం వీడియో కట్ చేసి చేశానన్నమాట. సో ఇది మొత్తం నైట్ టైమే షూట్ చేశాను, ఎందుకంటే మార్నింగ్ టైంలో చాలా తక్కువ మంది ఉంటారు. సో నైట్ టైం అయితే క్రౌడ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడికి నేను వెళ్తున్నాను చూడండి, ఫ్రూట్ షాప్ అనమాట. ఇక్కడ నాకు ప్లమ్ అనే ఒక ఫ్రూట్ అయితే చిక్కింది. నేను ఏదో బాగుంటాయి చూడడానికి, బాగా కలర్ఫుల్గా అనిపించాయి నాకు అవి. ఏదో యాపిల్స్, స్మాల్ యాపిల్స్ ఉంటాయి కదా, సో అలాగే అనుకున్నాను. సో 250 గ్రామ్స్ వచ్చేసి నాకు 70 రూపీస్ తీసుకున్నాడు. అసలు నోట్లో పెట్టుకుంటే ఏమాత్రం బాగలేవండి. అసలు చాలా అంటే చాలా చాలా చెత్తగా ఉన్నాయి. సో టేస్ట్ చూద్దామంటే అక్కడ మనని చూడనియ్యదు కదా, అందుకని నేనైతే చూడలేదు. ఫైనల్గా అయితే తీసేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత చూశాను. సో అసలు మా హస్బెండ్ కానీ నేను కానీ అసలు నోట్లో పెట్టుకోలేకపోయాం. దీనికంటే రేగి పండు అని అంటాం కదా, మనకి శీతాకాలంలో వస్తుంది, అది చాలా బెటర్ అనిపించింది. అయితే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, స్ట్రాబెర్రీ దాకా ఉన్నాయి. అక్కడ స్ట్రాబెర్రీ కూడా ఉందండి. అడిగాను దాని కాస్ట్ ఎంత అని. స్ట్రాబెర్రీ కాస్ట్ 1000 రూపీస్ అంట. ఓ మై గాడ్, ఇంత కాస్ట్ నేను ఎప్పుడైతే చూడలేదు. సో ఒకటైతే మీకు చూపించాలని శాంపిల్ ఒకటైతే తీసుకున్నాను. సో ఓకే అని చెప్పాడు. ఇవైతే చూడడానికి చాలా స్వీట్గా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నా పక్కన ఒక అమ్మాయి, మా పీజీలో అమ్మాయి వచ్చింది, చెప్పింది చాలా క్లమ్సీగా, కొంచెం అంతగా టేస్ట్ ఉండవని. సో పోనీదే ఫస్ట్ టైమే కదా అని తీసుకున్నాను. ఇవేనండి స్ట్రాబెర్రీ. 1 కిలో వచ్చేసి 1000 రూపీస్ అంట. నేనైతే షాక్ అయిపోయాను. కాకపోతే తింటే బాగానే ఉంది, పర్వాలేదు, మీడియంగా అనిపించింది. నెక్స్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఈ షాప్లో. ఒక్కొక్క షాప్లో మినిమం 50 మెంబర్స్ ఉంటారండి. అండ్ ఇక్కడ ఒక బిల్డింగ్ చూపిస్తున్నాను కదా, అదేదో కమర్షియల్ అనుకుంటా, ఏదో ఆఫీస్కి యూజ్ చేసుకున్నారు. వాళ్ళైతే ఏదో మనం ఇంటి దగ్గర అయితే చిన్న చిన్న ప్లాంట్స్ అలాంటివి పెంచుకుంటాం, ఇది ఏకంగా చెట్లే పెంచేసిండ్రు. ప్రతి ఒక్క ఫ్లోర్ అంత గ్రీనిష్గా చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ మార్నింగ్ టైం కంటే నైట్ టైం చాలా బాగా. ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. మీకు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, ఇయర్ ఫోన్స్, అవి కూడా ఇయర్ రింగ్స్ లాగా ఉన్నాయండి. సో పైన ప్రైస్ అయితే నేను అడుగుతున్నాను, ఎంత అంటే 150 అలా చెప్తున్నాడు. సో మనం బార్కింగ్ చేస్తే ఇంకా 100 కూడా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇవేంటివంటే మనం ఏదో చేతికి సంఖ్య వేసుకుంటాం కదా, అవి వచ్చేసి నాకు అలా ఇయర్ రింగ్స్ లాగా పెట్టినట్టు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. ఇవి కూడా పెట్టుకోవచ్చు అని. అండ్ స్ట్రాబెర్రీ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా సింపుల్గా ఉన్నాయి. మొత్తం వచ్చేసి 150 అలా చెప్తున్నాడు, 100 రూపాయలు వచ్చేస్తాయి. అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అవి వచ్చాయి కదా ముత్యాలు, అవి చూడండి ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ స్ట్రాబెర్రీ అని చెప్పాను కదా, ఆ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి మీకు బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను, అవి కూడా చాలా బాగున్నాయి. ఏ ఇయర్ రింగ్స్ అయినా కానీ 150 నుంచి బిలోనే ఉన్నాయండి, అంతకంటే ఎక్కువ లేవు. మనం బాగా ఎక్కువ తీసుకుంటే కనుక ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కే వస్తాయి. సో కింద చూపిస్తున్నాను కదా, అవి కూడా 150నే అనమాట. అండ్ నెక్స్ట్ పైన చూడండి, ఇవి మొత్తం వచ్చేసి 100, చిన్నవి అయితే కనుక కొంచెం 100 రూపాయలు వచ్చేస్తాయి. సో మనం ఒకవేళ పార్కింగ్ చేస్తే 70, 80 మహా అంటే ఇంకా అంతకంటే తగ్గించకండి. నాకు ఇక్కడ హ్యాంగింగ్స్ లాగా అనిపిస్తున్నాయి కదా, అవైతే చాలా క్యూట్గా అనిపించినాయి. సో ముక్కు పుడకు కానీ చిన్నపిల్లలకు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ కింద చూసారు కదా, సో ఏదైనా మనం బాగా పార్టీ వేర్కి కానీ ఏదైనా బాగా అకేషన్ కానీ వేసుకునేప్పుడు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇలాంటివన్నీ నాకైతే సూట్ అవ్వవు, ఎందుకంటే నాకు పెట్టుకోవాలంటే ఈ గోల్డ్వి తప్ప మామూలు పెట్టుకుంటే కనుక కొంచెం చెవు పీకేస్తుంది. ఇవి చూడండి, నేనైతే బ్యాంగిల్స్ అనుకున్నాను, అడిగాను ఇవి బ్యాంగిల్స్ అంటే కాదంటే ఇయర్ రింగ్స్ అంట. చేతికి వేసుకునే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ లాగా పెట్టేశారు. కింద ప్లాస్టిక్ చూసారా, అవి కూడా ఇయర్ రింగ్సే అంట. ఇవి కూడా ఇయర్ రింగ్స్ అంటే అవి ట్రెడిషనల్, అది ట్రెండ్ అంట, ట్రెండ్ మారిపోతుందంట. సో అలా చెప్పాడు. నేనైతే షాక్ అయ్యాను చాలా. అంటే మొత్తానికి ఫైనల్గా అయితే బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఏఈసిఎస్ ఆశా టిఫిన్ సెంటర్ అండి. మినిమం వేసుకున్న 100 మెంబర్స్ ఉన్నారు అక్కడ. ఎక్కడే కానీ గ్యాప్ అయితే ఉండదన్నమాట. ఎప్పుడు కూర్చొని ఏదో ఒకటి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటూనే ఉంటారు. ఇది ఫేమస్, ఆశా టిఫిన్ సెంటర్ అంటే ఫేమస్ అనమాట బెంగళూరు. సో అందుకని మీకోసం మీరు ఒకసారి
చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసేయండి. అండ్ ఇక్కడ చూసారా మాకు నడవటానికి కూడా ప్లేస్ ఉండదనమాట. సో బ్యాక్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయి, ముందు సైడ్ వచ్చేసి చాలా చాలా రష్గా ఉంది. సో అందుకోసమని వీడియో చాలా తక్కువ తీశాను. ఇన్సైడ్కి మనకైతే ఉంటుంది, ఏదో ఉంటుంది మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవడానికి, కానీ నాకు అంత టైం లేదు. సో అందుకోసమని బయటకు వచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రీట్ మొత్తం ఇంకా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. సో మార్నింగ్ టైం కూడా ఇలాగే ఉంటుందండి. ఏ వీధి చూసుకున్నా కానీ కొంచెం ఖాళీగా ఉంటుందేమో, కానీ అది ఎప్పుడు రష్గా ఉంటుంది. ఇక్కడ బ్యాగ్స్ అయితే చూపిస్తున్నాం కదా, ఈ కింద ఉండే బ్యాగ్స్ వచ్చేసి 100 రూపీస్ అంట. మీరు ఒకవేళ ఏమైనా పార్కింగ్ చేస్తే కనుక ఒక 20 రూపీస్ అలా తగ్గిస్తాడేమో, అంతకంటే ఎక్కువ తగ్గిడు. ఎందుకంటే బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, నేను కూడా ట్రై చేశాను. ఈ పైన ఉండే బ్యాగ్స్ అయితే కనుక 150 చెప్తున్నాడు, 130 120కి కూడా ఇచ్చేస్తాడనమాట. సో ఆ బ్యాగ్స్ కూడా కొంచెం ట్రెండీగా కొంచెం బాగానే ఉన్నాయి. క్యారీ బ్యాగ్స్ లాగా మనం ఏదైనా కానీ లంచ్ బాక్స్ కానీ అలా యూస్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. జిప్పులు కూడా నేను చూశాను. సో అన్నిటికీ బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వీడియో కూడా నేను షూట్ చేశానండి, అది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ బ్యాగ్ లోపల ఇంకో బ్యాగ్ ఉంది. సో ఇది కొంటే ఇది ఫ్రీనా అని అడిగాను, కానీ లేదు, అది కొంచెం స్ట్రాంగ్గా కనిపించడానికి, లుక్గా అనిపించడానికి మేము లోపల అలా పెట్టేసాము అని చెప్పాడు. ఓ అనుకున్నాను. సో ఇది కూడా మంచి ఐడియానే. సో ఎక్కువ లేకుండా బ్యాగ్స్ స్పేస్ అనేది తక్కువ. సో ఇది కూడా వీడియో చేశానండి, అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.